మద్యపాన నిషేధం పేరుతో మద్యాన్ని డిజిటల్ మార్కెటింగ్లో అమ్మకుండా ఈరోజు ఆనాడు క్యాష్ లావాదేవీలు చేసి నెలకి 100 కోట్లు పైన బ్లాక్ మనీ సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో 22A కింద చుక్క భూముల కింద ఏయో చూపించి మరి 41,000 ఎకరాలు కొట్టేసరే, దాన్ని దోపిడీ అంటారు. అదేవిధంగా ఎర్రచందనం మరి అడవుల్లోకి వెళ్ళిపోయి పందికొక్కుల్లాగా ఎక్కడ ఎర్రచందనం చెట్టు ఉంటే అక్కడ నరికేసి స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారే,